హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని చూసే ముందు అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మంచి మంచి వీడియో కోసం. ఈరోజు ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే, నిన్న అదే శివాజీ గారి టాపిక్ మీద చాలామంది మహిళలు సమర్థిస్తూ ఉంటే, ఈ మగవాళ్ళేమో శివాజీ గారికి కొంచెం వ్యతిరేకతగా ఉన్నారు. కొంతమంది అందరూ ఎవ్రీ మనీ సపోర్ట్ టు 100కి ఒక 95% శివాజీ గారికి సపోర్ట్ చేస్తే ఒక 5% అగెన్స్ట్ ఉన్నారు. ఈ జాబితాలోకి వచ్చేసి ఎవరు, మన మెగా బ్రదర్, ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎవరు, మన నాగబాబు గారు. అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సులు ఎట్లా వేసుకుంటారా, నీకెందుకు? వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది అని చెప్పేసి ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. మీరెవరు చెప్పడానికి, మీరెవరు అనడానికి అని చెప్పేసి ఈయన ఈ ఆర్జీవి కూడా అదే అన్నాడు. ఆర్జీవి అంటే ఫస్ట్ నుంచి ఆయనకు బ్రెయిన్ లేదు, బుర్ర లేదు, అసలు వాడు ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. ఈ నా అన్వేష్ కూడా అదే డీప్గా వివరించాడు. అసలు నాకు చూడలేను మా వీడియో. సో నాగబాబు కూడా లాస్ట్ శివాజీని అనేసరికి అంటున్నాను. అంటే శివాజీ గారు అనడానికి నాగబాబు అనడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే నాగబాబు గారు వాళ్ళ బిడ్డ కూడా అట్లనే సేమ్ ఇదే వేషాలు వేస్తూ ఉంటుంది కదా. మొగుడిని వదిలిపెట్టేసింది కదా, పెళ్లి చేసిన 6 నెలలకి మొగుడిని పక్కన పెట్టేసి వదిలేసింది. ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు ఊరేగిస్తున్నాడు. ఆమె బట్టలు ఎట్లేస్తో మనందరూ తెలిసేట్లు తిరుగుతుంది మనకు. కాబట్టి ఇప్పుడు నాగబాబు సమర్థించుకోవాలి, లేకపోతే ఆయన బిడ్డను ఆయన సమర్థించుకోలేకపోతే మాత్రం ఈ కథ ఉంటుంది కదా. అట్లా అందుకనే సమర్థించుకుంటున్నారు. సో ఎనీవే, చాలామంది శివాజీకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్.